హలో గాయ్స్, మనకి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం ఇండియా స్క్వాడ్ని అనౌన్స్ చేశారు కదా నిన్న. అయితే మరి ఈ సిరీస్లో చూసుకుంటే కొంతమంది ప్లేయర్స్ అయితే కనిపించట్లేదు. సో వాళ్ళలో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ షమి, దాని తర్వాత సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్. సో వీళ్ళు నలుగురికి కొంచెం ఆపర్చునిటీ దక్కాల్సింది, కాకపోతే మరి వాళ్ళని స్క్వాడ్లో ఇంక్లూడ్ చేయలేదు. అయితే దీని గురించి మరి సర్ఫరాజ్ ఖాన్ని ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి సో మరి దాని గురించి సునీల్ గవాస్కర్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే గవాస్కర్ చెప్తుంది ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే క్రికెట్లో అవకాశాలు అనేవి చాలా తక్కువగా వస్తాయి. సో మరి ఆ తక్కువ అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే మనం నిరూపించుకోవాలి. సో మరి అదేవిధంగా సర్ఫరాజ్ ఖాన్కి చూసుకుంటే మరి మంచి అవకాశాలే వచ్చినాయి. సో మరి దాని తర్వాత ఒక సెంచరీ కొట్టిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించేసి నేను ఏదో కొట్టానని చెప్పేసి సో అక్కడే పొంగిపోతూ ఉంటే మరి నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. సో మరి ఆ ఫెయిల్ అయ్యారు అంటే ఆ ఫెయిల్ అయిన మ్యాచెస్ చాలు నిన్ను టీం నుంచి పక్కన పెడతానికి. సో మరి ఎప్పుడు కూడా మనం కొట్టిన సెంచరీ గురించి ఆలోచించకుండా నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఎలా సెంచరీ కొట్టాలి అనేది ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్గా టీంలో ఉంటావు అని చెప్పేసి సో మరి సర్ఫరాజ్ ఖాన్ ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా సర్ఫరాజ్ ఖాన్ని సెలెక్ట్ చేశారు. సో మరి అయితే అతను అక్కడ ఆడిందేమీ లేదు. సో మ్యాచ్లోకి తీసుకోలేదు. దాని తర్వాత చూసుకుంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా మనం ఓడిపోయాం. సో మరి దాని గురించి అతను చెప్తుంది ఏంటంటే ఎప్పుడైనా సరే మనం సిరీస్ ఓడిపోయిన తర్వాత ఆ 12th మనకి 13, 14, 15 ఆ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మ్యాచ్లు ఆడకపోయినా సరే నెక్స్ట్ సిరీస్కి సో మరి వాళ్ళని దూరం పెడతాం అనేది సో ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. సో మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో ఏదేమైనా సరే మరి ఇలాగా సర్ఫరాజ్ ఖాన్ చూసుకుంటే మనకి మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆడలేదు. మరి అతనికి ఆపర్చునిటీ ఇవ్వకుండా మరి ఇప్పుడు మీరు ఎలా పక్కన పెడతారు? అప్పుడు సెలెక్ట్ చేశారు కదా. సో మరి సెలెక్ట్ చేసిన తర్వాత ఆడిపించలేదు. సో మరి అతను పర్ఫార్మెన్స్ చూడలేదు కదా. సో మరి దీని తర్వాత మరి చూడకుండా మీరు ఎలాగ సెలెక్ట్ చేయకుండా ఉంటారు అని చెప్పేసి సో మరి గవాస్కర్ అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.